గురుగారు ఈసారి మనకి సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది? చాలా మందికి ఒక సందేహం. ఈసారి మనకి ఇంపాక్ట్ అనేది భారతదేశం మీద ఉంటుందా? లేదా? ఉంటే గనక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ఏ రాసుల వాళ్ళకి కలిసొస్తుందని చెప్పి చాలా మంది సందేహాలున్నాయి. సో, మీ విశ్లేషణ అందించండి గురుగారు. సూర్యగ్రహణం ఈ ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి 17వ తారీఖున ఉంది. అది వలయాకారంలో ఉండి సూర్యగ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్ అనిపిస్తూ ఉంటుంది. అంటే జస్ట్ అట్లా రింగ్ ఆఫ్ ఫైర్ లాగా ఉంటుంది. ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో మాత్రమే ఉంది, కానీ భారతదేశంలో గ్రహణం లేదు. కానీ ఆ గ్రహణ వీక్షణ అనేది ప్రపంచం అంతా ఉంటుంది. సూర్యుడి కదా, ఆదిదేవుడికి కదా పడుతుంది అది. కాబట్టి ఆ వీక్షణ అనేది కాస్త ఉంటుంది. కాబట్టి చంద్రుడు పూర్తిగా సూర్యుని కప్పేస్తూ ఉంటాడు. కాబట్టి ఐర్లాండ్, గ్రీన్లాండ్, స్పెయిన్ లాంటి వంటిది మనకు అదే విధంగా సూర్యగ్రహణం ఇంకొకసారి కూడా చెప్పబడింది. ఇదే సంవత్సరం ఆగస్టు 12, 2026 సంపూర్ణ సూర్యగ్రహణం. చంద్రుడు పూర్తిగా సూర్యుని కనిపిస్తాడు. ఐర్లాండ్, గ్రీన్లాండ్, స్పెయిన్ వంటి దేశాలు స్పష్టంగా కనిపిస్తాడు. భారతదేశంలో కనిపించవు. అంటే భారతదేశంలో 2 సారి జరగబోయే సూర్యగ్రహణం కూడా మనకు లేదు. పాక్షికంగా కూడా లేదండి. పూర్తిగానూ లేదు, పాక్షికంగానూ లేదు, మనకు దోషం లేదు. కానీ గ్రహ ప్రభావం అనేది ఉంటుందండి. కాబట్టి ఆ గ్రహ ప్రభావాన్ని కొంచెం మనం ఏం చేయాలి, కాస్త సూర్యగ్రహణం రోజు మనం ఏ రకంగా అయితే పాటిస్తామో ఆ గ్రహణ సూళలంతా మీరు పాటించక్కర్లేదు. కానీ ఆ గ్రహణం ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సోలార్ దీని ద్వారా చెప్తున్నారు కదా. ఆ సమయంలో మీరు ఏదైతే ఉపదేశం పొందున్నారో మంత్రాన్ని, ఆ మంత్ర జపం చేస్తే, అనుష్ఠానం చేస్తే శక్తి పెరుగుతుంది అంటారు. అవకాశం ఉంటే ఎంచుకోండి, పక్కన ఏదైనా ఒక నది ఎంచుకోండి. సరదాగా టైంపాస్కి వాటర్ ఫాల్స్కి అంతా వెళ్తుంటారు కదా, అదేదో ఈ గ్రహణం రోజు వెళ్ళండి. మనకు లేకపోయినా ఆ సమయంలో జపం చేస్తే చాలా పవర్ అట. అది కూడా సూర్యగ్రహణమే కాబట్టి ఆహారం కడుపులో లేనప్పుడు జపం చేయడం చాలా విశేషం. అలాంటి జపం చేయండి. ఇంకొకటి ఏమంటే, చాలామందికి ఒక అపోహ ఉంది. ఏమంటే, మన గర్భిణీ స్త్రీలు ఉన్నారు మా ఇంట్లో, ఈ ఎలా ఉంటుంది అంటే, ఏ దోషము లేదు కాబట్టి ఎలా అయినా ఉండొచ్చు, తప్పు లేదు. కానీ నామస్మరణ చేస్తే ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది. సింపుల్ అండి. దీని గురించి ఇంకా సూర్యగ్రహణం గురించి విశదీకరించి చెప్పడానికి కూడా సబ్జెక్ట్ లేదు. ఎవరన్నా కూర్చొని చెప్తున్నారంటే అదంతా సోది. నిజం ఇదే, సూర్యగ్రహణం మనకు లేదు. గురుగారు ఏ రాసుల వాళ్ళకి బాగుంటుంది ఇలాంటి ఏమన్నా? అంటే మీకు అదే చెప్తున్నాను, గ్రహణమే లేనప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంటుందని చెప్పడం ఇదంతా భ్రమ. ఇంకొకళ్ళని మభ్య పెట్టడానికి మీ యొక్క దాని ఏమంటారంటే మీ యొక్క ఇగ్నోరెన్స్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఒక సబ్జెక్ట్ మాత్రమే ఇది. నా దగ్గర అడిగితే సమాధానం లేదు. లేని సబ్జెక్ట్ని చెప్పకూడదు. విజయవస్తు.